టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్ జలిపిస్తే అదే ఖచ్చితంగా మ్యాచ్ ఇన్నింగ్స్ అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడుతున్న ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ను సుదీర్ఘ కాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటిన అభిషేక్ శర్మ గతేడాది జులైలో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ డకౌట్ అయ్యి విమర్శలు పాలయ్యాడు. అయితే అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే తర్వాత కూడా అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీగా సంజు శాంసన్ తో పాటు అభిషేక్ ను మేనేజ్మెంట్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ గా సంజునే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి డోకా లేనట్లే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో గనుక విఫలమైతే అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో బ్యాట్ జలిపిస్తేనే మరి కొంతకాలం జట్టులో కొనసాగించగలడని అంచనా వేశాడు. అందుకు తగ్గట్లుగానే అభిషేక్ శర్మ తొలి టీ20లోనే దుమ్ము లేపాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న అతడు మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్ సాధించాడు. ఇందులో 5 ఫోర్లు 8 సిక్స్లు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిషేక్ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. అభిషేక్ హై రిస్క్ బ్యాటర్, ఒకవేళ అతడు పరుగులు వరద పారించాడంటే ఆ మ్యాచ్ లో జట్టు గెలవాల్సిందే. అభిషేక్ శర్మ ఎక్స్పెక్టర్ ప్లేయర్. 22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగించాలి. ఈ రోజు అతడు కాస్త నిదానంగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉండవచ్చు, కానీ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడు ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి అని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లాండ్ తో కోల్కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తోలుతో బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థిని 132 పరుగులకే ఆల్అౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ 79 మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వేగంగా టార్గెట్ ను ఛేదించింది. ఇక ఇంగ్లాండ్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన 3 వికెట్ల వీరుడు మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.